రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేలితో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమన్న రావణుడు ఆవేశంతో ఊపిపడిన ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం ఆ జీవి మకర ధ్వజుడు అని ఇతను మహాసముద్రాన్ని దాటుకుందని నీటిలో పడ్డన స్వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. అయోధ్యాపురించొచ్చి పంచా